ఎన్డీఏలో టీడీపీ చేరే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో అధిష్టానం చర్చల తర్వాత ప్రకటన వెలువడవచ్చు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబును ఎన్డీఏలోకి రావాలని బీజేపీ ఆహ్వానించింది. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏతో కలిసి పనిచేసేందుకు టీడీపీ సిద్దమైనట్లు సమాచారం. ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాకి ఏపీ రాజకీయ పరిస్థితులు వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన బలాలు, గెలుపు అవకాశాలపై అమిత్ షా, జేపీ నడ్డాకు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. త్వరలో ఎన్డీఏలోకి టీడీపీ చేరే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో అధిష్టానం చర్చల తర్వాత ప్రకటన వెలువడవచ్చు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబును ఎన్డీఏలోకి రావాలని బీజేపీ ఆహ్వానించింది. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏతో కలిసి పనిచేసేందుకు టీడీపీ సిద్దమైనట్లు సమాచారం. ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాకి ఏపీ రాజకీయ పరిస్థితులు వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన బలాలు, గెలుపు అవకాశాలపై అమిత్ షా, జేపీ నడ్డాకు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. త్వరలో ఎన్డీఏలోకి టీడీపీ చేరే అవకాశం ఉంది. ఎన్డీఏలోకి చంద్రబాబును బీజేపీ ఇప్పటికే ఆహ్వానించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో చర్చల తర్వాత తదుపరి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, నిన్న ఏదైతే అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఆ భేటీ జరిగింది. ఆ భేటీ జరిగిన తర్వాత ఏదైతే ఆ భేటీలో ఏదైతే అంశాలు చర్చకొచ్చాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఎంపీలతో, టీడీపీ ఎంపీలతో కూడా ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత అంటే అక్కడ ఏం జరిగింది అన్న దానిపైన అయితే అందరికీ ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎన్డీఏలోకి రావాలి అంటూ బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది, చంద్రబాబు నాయుడుని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఏలోకి రావాలని ఎందుకు వీళ్ళు ఎంత పట్టుబడుతున్నారు అన్న దానిపైన అయితే చాలా కథనాలు అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈసారి 405 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ లక్ష్యంతో ముందుకెళ్లాలి. అదేవిధంగా బీజేపీకే 350 సీట్లు బీజేపీ ఓన్ గా సాధించాలని కూడా లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే ఎన్డీఏ మొత్తాన్ని కూడా స్ట్రెంథెన్ చేయాలి దేశవ్యాప్తంగా అని బీజేపీ నేతలు ఇప్పుడు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ యొక్క ఎన్డీఏలో భాగంగా ఎన్డీఏను బలోపేతం చేయడం, ఇండియా కూటమిని బలహీనపరచడంలో భాగంగానే ఈ పాత మిత్రులందరినీ కూడా దగ్గరకు చేర్చుకుంటున్నారు. అటు నితీష్ కుమార్ చేర్చుకున్నారు, తర్వాత బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ని కూడా చేర్చుకుంటున్నారు. అకాలీదళ్, శివసేన, ఉద్ధవ్ థాక్రే వర్గం వీళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీ కూడా ఇక్కడికి రావటం మంచిది, టీడీపీ వస్తే బాగుంటుంది. మరోపక్క అసలు ఈసారి అయితే 0 స్టేట్ అంటే బీజేపీ ప్రతి స్టేట్ లో కూడా తన రిప్రజెంటేషన్ ఉండాలి, బీజేపీ ప్రాతినిధ్యం ఉండాలి, ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఏదైనా సరే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా మోదీ నాయకులకు ఆదేశాలను జారీ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు దక్షిణాదిన అయితే ఇటు కేరళ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో రిప్రజెంటేషన్ లేదు. ఈసారి ఖచ్చితంగా ఈ 3 రాష్ట్రాల నుంచి ఉండాలనుకున్నారు. తమిళనాడులో కూడా అన్నాడీఎంకేతో వాళ్ళు టైఅప్ పెట్టుకోబోతున్నారు. సో ఈ తెలుగుదేశంతో టైఅప్ పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా ఏపీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలని కోరుతున్న నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఈసారి అంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి జగన్ దుష్ట పరిపాలన పోవటం కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఎన్డీఏను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఒకటే ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఎన్డీఏని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే రాత్రి జరిగినటువంటి చర్చలన్నింటినీ కూడా మళ్ళీ మరోసారి అక్కడ పార్టీ నేతలతో చర్చించి తర్వాత ఇప్పటికే తమతో వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించి
ఆ తర్వాత మూడు పార్టీలు కలిసి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధమైనట్లుగా, మానసికంగా సిద్ధమైనట్లుగా కూడా మనకు అంతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అంతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత అంటే సీట్లు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతాయి, తర్వాత ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తారు, ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు, ఇవన్నీ కూడా ఆ కసరత్తు అంతా కూడా తర్వాత జరుగుతుంది. ముందుగా అయితే ఇన్ ప్రిన్సిపల్ ఎన్డీఏలో చేరాలా వద్దా అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో పార్టీ నేతలతో చర్చించిన తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ టు ఇవన్నీ కూడా రాత్రి అమిత్ షాకి, నడ్డాకి ఈ యొక్క చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఎన్డీఏలో చేరేందుకే టీడీపీ మొగ్గు చూపుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి. ఈసారి కనుక అధికారంలోకి రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీలో ఖచ్చితంగా ఈసారి ఏపీ అసలు నామరూపాలు లేకుండా పోతుంది. అటువంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ మేరకు నష్టం ఎక్కువ జరగకుండా ఈ యొక్క మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలనే దానిపైనే టీడీపీ అధినేత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఎన్డీఏలో చేరేందుకైతే మొగ్గు చూపినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా 1-2 రోజుల్లో ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రమే ఆయన ఢిల్లీకి వస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆయన వస్తారా ఈ రోజు, లేదా 1-2 రోజుల తర్వాత వస్తారా చూడాలి. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏపీలో ఈ యొక్క 3 పార్టీలు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు